హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. కూడి వచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు. సంఘ పెద్దలకు వందనాలు. నా సాక్ష్యం, నేను చెప్పే సాక్ష్యము ఈ సంవత్సరంలో జరిగిన మేలు. ఈ సంవత్సరం అంతటిలో నాకు చాలా మేలు చేసిండు దేవుడు. ఏ విధంగానంటే, నాకు మా ఆయనకు షుగర్ ఉంది. ఆయనకు షుగరు 500 పైన ఉంది. షుగర్ గ్యారంటీ ఇవ్వలే డాక్టర్లు. జయరామ్ రెడ్డి కాడికి పోతే, అమ్మ షుగర్ బాగుంది, చాలా కష్టం అని చెప్పేసి అన్నారు. అని టెస్టులు, కాలుకు కొంచెం ఏదో ఇన్ఫెక్షన్ లాగైతే అది కూడా టెస్టులు రాసిండు. షుగర్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి అన్నారు. అప్పటికి అయ్యగారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించినాం. ఈ మెడిసిన్స్ అవన్నీ వాడినాము. మళ్ళీ ఇక అది అంతే, కొంచెం 300కు వచ్చింది. మళ్ళీ ప్రార్థన చేసిండు అమ్మగారు, అయ్యగారు ప్రార్థన చేస్తే 300కు వచ్చింది షుగరు. మళ్ళీ తర్వాత కొంచెం ఆరోగ్యం బాగాలేకుండే, లేనప్పటికీ ఇక అప్పటికి మందులు వాడుతుండు. మా ఆయనకు అట్లా అయింది అనుకుంటే, మళ్ళీ విజయ్కి కాలుకు ఆనెలాగైంది. ఆనెలాగైతే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆపరేషన్ చేసిండు డాక్టర్. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక వారం రోజులు బాగానే ఉన్నాడు. తగ్గింది 10-15 రోజుల దాకా రెస్ట్ అని చెప్పేసి అంటే తగ్గింది. తగ్గిన తర్వాత వెంటనే ఆఫీస్కి వెళ్ళిండు. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే చాలా ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి, బాగా ఎక్కువైపోయి వాపు వచ్చింది. పాదం మొత్తం వాపు వచ్చింది. వాపు వస్తే సాటర్డే రోజు బాగా ఎక్కువైపోయింది. ఒకరోజు సండే మేము చర్చికి రాలే. ఎట్లా తండ్రి యేసయ్య, నేను పోకుంటే అయిపోయింది. కనీసం సంఘంగా అయ్యగారన్న మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నా కొడుకు బాగుపడతాడు. ఇంతమందికి నేను ఎన్నో సంఘం ద్వారా అయ్యగారు చేసిన ప్రార్థనలు నా కుటుంబ విషయంలో, నా ఆరోగ్యం విషయంలో అందరికీ చాలా మేలులు. ఈ రోజున ఈ చర్చిలో, ఈ సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్తున్నంటే అంత దేవుని కృపనే. అది నేను అనుకున్నా. అసలు సండే నేను అసలు చర్చికి వెళ్ళలే. ఎట్లా అసలు విజయం చూస్తే ఎట్లున్నది, బాగా పాదమంతా వాపు వచ్చి జ్వరంతో ఉన్నాడు. ఎట్లా ప్రేయర్, ఎట్లా నేను చర్చ్ అయిపోయాక అయ్యగారికి నేను ఫోన్ చేస్తాను అనుకున్నా. అదే రోజు అయ్యగారు, అది విజయ్, బన్నీ, రోజా గిట్ల వీళ్ళు సాయంత్రం పూట వచ్చి విజయ్కి ప్రేయర్ చేసిండు. మళ్ళీ సోమవారం హాస్పిటల్ తీసుకెళ్తే మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి సీము రక్తం బాగా వెళ్ళిన తర్వాత కాలు మొత్తం ఇట్లా అయిపోయిందామని చెప్పేసి అని అంటే చాలా రోజుల దాకా రెస్ట్ ఉన్నాడు. ఆ సీము రక్తం వచ్చింది. దేవుడు అయ్యా వచ్చి ప్రార్థన చేసిండు, సంఘంకి వచ్చి ప్రార్థన చేసిండు. దేవుడు విజయ్కి మేలు చేసిండు. విజయ్కి తగ్గింపు అయిన తర్వాత మళ్ళీ డ్యూటీకి వెళ్ళిన తర్వాత అజయ్ డ్రైవింగ్ చేస్తుంటే గచ్చిబౌల్ దగ్గర కొండాపూర్ కాడ రాంగ్ రూట్లో ట్రాలీ ఆటో వచ్చింది. ట్రాలీ ఆటో రాంగ్ రూట్ వచ్చి అజయ్కి బండి యాక్సిడెంట్ అయింది. యాక్టివ్ వినబోతుంటే డ్యూటీలో ఉంటే యాక్సిడెంట్ అయితే తలకు హెల్మెట్ ఉండటం వల్ల కొడుకు బ్రతికిండు. ముందుగా సారి ఫస్ట్ యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు, అంత పెద్ద ఘోరమైన యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి నా కొడుకు నాకు ఇచ్చాడు. మళ్ళీ రెండోసారి ఏంది ఇట్లా అయిందని చెప్పేసి నాకు టెన్షన్ అయిపోయి నేను అయ్యగారికి, అయ్యా అజయ్కి యాక్సిడెంట్ అయిందట, కొండాపూర్ దగ్గర చాలా కాళ్ళకు దెబ్బలు తగినాయటయ్యా, ప్రేయర్ చేయండి అయ్యా అని చెప్పేసి నేను ఏ విషయమైనా తొందరగా ఫస్ట్ నేను అయ్యాకి చెప్పగానే ఏం కాదమ్మా టెన్షన్ పడకు, బాగానే ఉంటాడు అజయ్ అని చెప్పేసి అని అంటే, కొండాపూర్ చాలా దూరం అని చెప్పేసి పిల్లలందరూ వెళ్ళింది కానీ నేను మా ఆయన వెళ్ళలేకపోయినాం. ఏడ్చుకుంటే ఇక ప్రార్థన చేసుకుంటా, తండ్రి నా కొడుకు ఆ రోజు సావు అంచుల దాకా, మరణం అంచుల దాకా తీసుకెళ్ళిన సాతాను దేవుడు కాపాడాడు. అప్పుడు కాపాడిన దేవుడు ఇప్పుడు కూడా కాపాడుతాడు, ఇప్పుడు కూడా మేలు చేస్తాడు. నా కొడుకుకి ఏం కావద్దు తండ్రి యేసయ్య. నేను సాక్షిగా, నేను సంఘంలో ఒక సాక్షి బిడ్డగా నిలబడి నా కొడుకు నేను సాక్షి చెప్తానని చెప్పేసి నేను నమ్మకంతో హృదయపూర్వకంగా నేను చాలా ప్రార్థన చేసిన. నేను చేసేది ప్రార్థన. పిల్లలు వెళ్ళగానే, పొద్దున లేవగానే, తండ్రి నీ చిత్తము. నా కొడుకులు అయితే డ్రైవింగ్లో ఉంటారు, సంఘ యవన కొడుకులైన బయటికి వెళ్తారు, డ్రైవింగ్లో ఉంటారు, వాళ్ళకు తోడుగా ఉండండి తండ్రి. నా కొడుకులు క్షేమంగా మళ్ళీ ఇంటికి తిరిగి రావాలి. ఎక్కడెక్కడో బయట తిరుగుతారు వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్ దాంట్లో చేస్తారు వాళ్ళు, మెడికల్ దాంట్లో అని చెప్పేసి నేను ప్రేయర్ అయ్యేది వేసిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నా. ఇక ఎక్స్రేలు తీసిండు, కాళ్ళకు దెబ్బలు తగిలినాయి, తలకు తగలలేదు. ఆయన తప్పైందని చెప్పేసి ఒప్పుకున్నాడు. హాస్పిటల్ చూపించడం తోలిండు. ఈ సంవత్సరంలో పిల్లలిద్దరికీ, మా ఆయనకి అయ్యగారు ఒక్కసారి నేను క్రిస్మస్ రోజు వాక్యం చెప్పిండు, యేసు ప్రభు లేకపోతే మనం ఏమైపోతామని అంటే,
నిజంగా నేనైతే అసలు ఈ దేవుడు లేకపోతే, ఈ నమ్మకం లేకపోతే, ఈ చర్చికి రాకపోతే నా కుటుంబము మేము ఉండేది కాదు. ఫస్ట్ నేను చనిపోతును, తర్వాత నా కుటుంబం అంతా ప్రతి విషయంలో నా పిల్లలైనా నా భర్తకు నాకు దేవుని కృప ద్వారా దేవుని వల్లనే మేము బతికినాము. నేను 2012 సంవత్సరంలో నాకు గర్భసంచి ఆపరేషన్ అయింది. 2013 నుంచి నేను ఇప్పటి వరకు నేను దేవుడు అంటే చాలా ఇష్టపడతా, చాలా నమ్మకము ఇష్టపడతా. నమ్మకం కొద్దీ ప్రార్థన చేసుకుంటా, దేవుడు మేలు చేస్తాడు. ఎప్పుడే కానీ మన అయ్యగారిని అయితే నేను దేవునిలాగానే భావిస్తాను. ప్రార్థన చేయగానే వెంటనే నాకు రిలీఫ్ వస్తుంది. నేను దైవజనులు అని చెప్పి పాస్టర్ అయినా దేవుడు అంట, ఆ దేవుడు మేలు చేస్తాడు, ఈ దేవుడు ప్రార్థన చేస్తాడు అనుకుంటా. నేను దేవునిలాగా ప్రేమిస్తా, దేవునిలాగా అనుకుంటా. అయ్యగారు ప్రతి ఒక్క విషయంలో మాత్రమే నాకు ప్రార్థనలు చేసిండు. నా కుటుంబం ఇన్ని సంవత్సరాలు మేము ఉన్నామని అంటే అదంతా దేవుని కృప. నేను ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేకున్నప్పటికీ కూడా సంఘంలో దేవుడు నన్ను నిలబెట్టుకొని ఒక సాక్షిగా నిలబెట్టుకున్నాడు. దేవునికి వందనాలు. మళ్ళా మొన్న కూడా 3వ వారంలో నేను ఆరాధన అయిపోయాక తండ్రి క్యారల్స్ అంటున్నారు. మరి నేను ప్రతి ఇయర్స్ నేను చర్చిలో ఇస్తున్న డబ్బులు నాకు ఇంటికి రావట్లేదు, ఓనర్ ఒప్పుకోలేదని చెప్పేసి నేను ప్రార్థన చేసిన. ఆ రోజు కూడా అనుకోకుండా అందరూ క్యారల్స్కి వచ్చిండ్రు. చాలా సంతోషం అనిపించింది. ఇంటికి వచ్చిండ్రు, ఇక వచ్చిండ్రు వాళ్ళు. రాగానే కానుక ఇచ్చేసి నాకు చాలా సంతోషం అనిపించింది. పాట పాడిండ్రు, వాక్యం చెప్పిండ్రు. అప్పటికి ఇదైంది. ఒక సాక్ష్యం ఏంటనంటే, మా చిన్నాడు బిడ్డ భర్త స్టేషన్ కనుపూరు. ఆ అన్నకు కడుపులో మళ్ళీ ఇంతకుముందుకు అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు ఆపరేషన్కు సిద్ధపరిచిండు. మళ్ళీ దేవుడు బాగు చేసిండు. ఆపరేషన్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఆ అన్నయ్య బాధ ఏందనంటే, వాళ్ళకి కడుపులో 2 పేగులు అతుక్కున్నాయి, పక్కకు ఎర్నియా అయింది. ఒక పేగు ఇట్లా అన్నం తింటే ఇట్లా బాగా ఉబ్బి కింద ఒక పేగు మొత్తం మూసుకుపోయింది. అన్నం తినట్లేదు పడి వారం రోజులు. అన్నకి చూపిస్తే యశోదల అడ్మిట్గా అమ్మని అంటారు. 3 లక్షలు అవుతాయి అంట. వాళ్ళు చాలా బాధలో దుఃఖంలో ఉన్నారు. అన్న కూడా మేలు చేయాలి, మేలు జరగాలని చెప్పేసి సంఘం ఒకసారి ప్రార్థన చేయాలి. ఆమె చాలా అడుగుతుంది. సంఘ ప్రార్థన వ్యర్థం కాదు. అయ్యగారు చేసిన ప్రార్థన మాకు మేలులే జరుగుతాయి, కానీ ఎప్పుడు మాకు ఇది కాదు. అన్నయ్య అందుకే వాళ్ళు చాలా బాధలో ఉన్నారు. ఆపరేషన్ అంటున్నారు, అడ్మిట్ చేయమంటున్నారు. 3 లక్షలు కావాలి. దానికి వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ప్రసాద్ గురించి ఒకసారి ప్రార్థన చేయండి. నేను చెప్పిన సాక్ష్యము దేవుడు దీవించును గాక.